నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా రకాలుగా చేస్తుంటారు కదా, ఈ రకంగా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో ఎగ్ని బాగా వేయించుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న క్యాబేజీని ఇలా తురుముకొని వేసుకోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా ఈ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, మనం వేసుకున్న క్యాబేజీ, ఎగ్, స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. ఇలా మనం 5 నుండి 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.